హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఇప్పటికే వారికి, అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్న వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదివరకే మనకి ప్రకటన అయితే చేశారు. ఇక మనకు ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్న వారికి, అలాగే కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ క్లారిటీ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు పడుతున్నాయి, ఇక మొత్తానికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఇక మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని లక్షల మంది మీ సేవల చుట్టూ తిరిగి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మరికొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించని విధంగా ఆయన గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు, అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ విధంగా వర్తిస్తుందని కూడా ఆయన ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఇక రేషన్ కార్డుల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు. మీ దోస్తులందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే నాలాంటి వాడికి సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీరు 10 రూపాయల నుంచి 100, 200, 300 ఇలా 1000, 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు, ఎంతో మందికి సహాయం చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. తప్పకుండా నేను మీ ఎదురుగా కనపడి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు సహాయం చేయాలి. ఎంతో మంది సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఈ యొక్క స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తాను. అలాగే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి. ఇలాంటి సమాచారం అంతా కూడా మీకు తెలియాలి. ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏంటి, ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తాయి, ఎక్కడ ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏమిస్తుంది, ఏం తీసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కిందనే మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దానిపైన నొక్కండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు సబ్స్క్రైబ్ అయిపోతారు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మళ్ళీ కూడా గ్రామ సభలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం గత నెల 21వ తారీఖున. అప్పుడు గ్రామ సభల్లో కూడా 4 రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక రెండోదిగా చూసుకుంటే ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో అవకాశం కల్పించారు. ఇక మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవడానికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటి వరకు కూడా 2,60,000 మంది వరకు కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మనకు నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ను చూసి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది నిరంతరం ప్రక్రియ, ఇది ఎక్కడా కూడా ఆగదు. కొత్త రేషన్ కార్డులకు మీరు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటూ ఉంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులు అనేటివి మంజూరు చేస్తూ ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను,
మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ సేవకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు ఉండాలి. అలాగే కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్లాలని కూడా చెప్పాను. ఇక్కడ అదే కూడా మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరంతా కూడా మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు తీసుకుని కరెంటు బిల్ అనేది తీసుకుని వెళ్ళండి. ఒకవేళ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీరు ఎవరినైతే చేర్పించాలనుకుంటున్నారో కార్డులోకి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. మీకు సంబంధించిన ఆధార్ కార్డులు తీసుకుని వెళ్తే కార్డుల్లో మార్పులు చేర్పులు ఈజీగా చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఆన్లైన్లో ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీ సేవలో. కాబట్టి మీరు మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే చివరి అవకాశం అనమాట. ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం మీకు కొత్త కార్డుల జారీకి ఎప్పటికప్పుడు సిద్ధమైనట్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక గత నెల 26వ తారీఖునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చేసుకున్నటువంటి దరఖాస్తులను ఆన్లైన్ చేయలేక ఇబ్బంది పడిందనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీ సేవల ద్వారా ఇవన్నీ కూడా ప్రక్రియ త్వరితగతిన పూర్తయిపోయి మీకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి 50 రూపాయలు అనేది ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే కూడా నేను నిన్న చెప్పినట్లు మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. 1100 అనే నెంబర్కు కంప్లైంట్ చేసి కూడా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డు అనేది ఉంటే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ కానీ ఇలా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట రేషన్ కార్డు ద్వారా. కాబట్టి ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా మనకు మార్చి 1వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆయన ఇప్పటికే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా వచ్చే మార్చి నుంచి కూడా ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారు అంటే లావు బియ్యం ఇస్తున్నారనమాట. ఇక ఈ లావు బియ్యం వల్ల ఏంటంటే మనకు ప్రజలు చాలా వరకు కూడా ఈ లావు బియ్యాన్ని తినలేకపోతున్నారు. ఈ లావు బియ్యం ఇవ్వడం వల్ల ఏంటంటే బహిరంగంగా మార్కెట్లో అమ్మేసి తర్వాత సన్న బియ్యం కొనుగోలు చేసి సన్న బియ్యాన్ని తింటున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. ఈ విషయాన్ని మన దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మన ప్రజలంతా కూడా ఈ దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని మనం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక మార్చి నుంచి కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు రేషన్ దుకాణాల ద్వారా. ఇక మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఫ్రీగా ఉచిత రేషన్ ఇస్తుంది కాబట్టి మీరు ₹1 కూడా చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క సన్న బియ్యాన్ని వస్తుంది. ఇప్పటికే కూడా మనకు సన్న బియ్యం పండించే వారికి క్వింటాలకు ₹500 బోనస్ కూడా ఇస్తున్నట్లు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇక మార్చి నుంచి కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా. ఇది చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు మనం డబ్బులు ఇచ్చేటవే కాదండి చూడాల్సింది, ఇలాంటివి కూడా మనం చూడాలి. పైసలు వస్తేనే వీడియోలు చూస్తున్నారు అంటే ఈ పథకానికి సంబంధించి పైసలు వస్తాయంటేనే మన వాళ్ళు వీడియోలు చూస్తున్నారు. అట్లా కాదు, మీరు పైసలు వచ్చినా రాకపోయినా కూడా ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు గురించి కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ మిగిలినటువంటి పథకాల గురించి కానీ మీరు తెలుసుకోవాలి. డబ్బులు వచ్చే పథకాల గురించే మనం ఆలోచించి ఈ వీడియో ఏందిలే మనం చూసేది దీనివల్ల మనకేం ఉపయోగం అనుకోవచ్చు. ఇలాంటి మీకు ఉపయోగపడకపోయినా కూడా మీరు చూడడం వల్ల వేరే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. పలానా విధంగా మీరు చేసుకుంటే మీకు వస్తుంది రేషన్ కార్డుని. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుని ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డులను అయితే పొందండి. ఈ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మనకి సంక్షేమ పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి అయితే చేకూరుతుంది. ఇక ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకునే వారంటే పాత కార్డుల వారు మీ రేషన్ దుకాణానికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులంతా కూడా వేలిముద్ర పెట్టి ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ కార్డులు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. ఇక ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులతో పాటుగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చింది. ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకోండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి. అలాగే మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.